రైట్ నిన్న నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి అమానవీయ ఘటన గురించి మనతో పాటు మాట్లాడడానికి ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. అని ఏంటి ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయడానికి పోతే ఆయనని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా ఆయనని నానా రకాలుగా హింస పెట్టి మూత్రం తాగించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది నిన్న జరిగినటువంటి ఘటనలు. ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్ని? నిన్న జరిగినటువంటి ఘటన ఈ తెలంగాణ రాష్ట్రంలో సభ్య సమాజం అంతా కూడా తలవంచు విధంగా సంఘటన జరిగింది. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో గతంలో ఎస్సీ ఎస్టీల మీద కూడా దాడులు చేశారు. ఇదే కోమటిరెడ్డి వర్గీయులు, మిగతా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు. ఆఖరికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు. వాళ్ళ మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటనే మామిడి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరి యాదవ్. ఆయనను మామిడి నామలక్ష్మి జనరల్ సీట్ వస్తే, జనరల్ మహిళ వస్తే నామినేషన్ వేసింది. నామినేషన్ ఇస్తే ప్రజాస్వామ్యంలో ఎవరైనా నామినేషన్ వేయచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఆ నామినేషన్ వేసినటువంటి నాగలక్ష్మిని విత్డ్రా చేయడానికి ఆమె భర్తను కిడ్నాప్ చేసి అనేక ప్రాంతాలు తిప్పుతూ హత్యాయత్యం చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సభ్య సమాజము తలదించుకునే విధంగా ఒక మూత్రం దాగించినటువంటి సంఘటన నిజంగా కోమటిరెడ్డి అనుచరైనటువంటి సందీప్ రెడ్డి, కోమటిరెడ్డి నువ్వు వెంటనే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పు, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం, మీ యొక్క రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామని 42% ఇస్తామని ఆఖరికి 17% తీసుకొచ్చి ఆఖరికి ఇలాంటి సంఘటనలు చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంటే బీసీలు ఎన్ని రోజులు ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత చరిత్ర చూస్తే అనేక సందర్భాల్లో బీసీ నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమకారుడు, అతని మీద కూడా అతని యొక్క కొడుకుకు ఫోన్ చేసి మీ నాన్నను చంపుతామని బెదిరించడం జరిగింది. నిన్న కైలాస్ నేత, ఈరోజు యాదగిరి యాదవ్, ఈ రకంగా చేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నవా లేదా ఆటవిక రాజ్యంలో ఉన్నవా? నువ్వు ప్రజాస్వామ్యంలో అయితే, ఒక మంత్రి అయితే, ఒక ఎమ్మెల్యే అయితే నీకు నీతి నిజాయితీ ఉంటే ఆ వర్గాలతో, ఆ బీసీల ఓట్లతో గెలిచినటువంటి నీవు వెంటనే రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయించే విధంగా ప్రయత్నం చేస్తాం బిడ్డ, లేకపోతే ఈ రాష్ట్రంలో నేను తిరగనీయము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది మాకు బీసీలకు రిజర్వేషన్లు చట్టపరంగా ఏమంటే ఆ రోజు మీ నాయకుడు ఢిల్లీకి ధర్నాలు చేసి బీసీల యొక్క 42% పంగనామాలు పెట్టాడు. కనీసం 17% ఇచ్చాడు. 17% ఇచ్చేటప్పుడు మా నాయకులు, మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఈ విధంగా కాదండి, మీరు ప్రధానమంత్రికి వెళ్ళండి, తీసుకువెళ్ళాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఆ విధంగా చేయకుండా ధర్నా చేశాడు. ఆఖరికి కనీసం 17% అని వస్తుందంటే ఆ 17%లో కూడా ఈరోజు సర్పంచులు కాకుండా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తులు ఈరోజు నిజంగా చెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రవర్తన ఏ విధంగా ఉందంటే అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క అగ్రవర్ణాలకు చెందిన సామాజిక వర్గాలు కూడా ఈరోజు దిగ్భ్రాంతి వ్యక్తి చేస్తున్నాయి, విచారపడుతున్నవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు చదువుకోలేదు, ఈ చదువుకున్నటువంటి వ్యక్తివి, నీకు ప్రజాస్వామ్యం విలువదా? మీ నాయకుడు ఏమేమో సామాజిక న్యాయం అని రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని ఇక దేశం అంతా తిరుగుతాడు. నువ్వు చేసేదేమో ఇదా బీసీ మహిళ మీద, బీసీ వ్యక్తుల మీద చేసినటువంటి సంఘటన నిజంగా ఈ తెలవదించుకుంటుంది. ముఖ్యంగా వెంటనే రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ, ముఖ్యంగా మీ యొక్క రేవంత్ రెడ్డి మీద కూడా నమ్మకం లేదు, రాహుల్ గాంధీ ఇమీడియట్గా ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయండి, అతని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నది, బీసీలని అత్యున్నత పదవుల్లో కూర్చోబెడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ పరిస్థితి చూస్తేనేమో మంత్రులే దగ్గరుండి ఇలాంటివి చేపిస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అన్న దీన్ని? మాకు ఒక అనుమానం వస్తుంది, ఇది రేవంత్ రెడ్డి చేయిస్తున్నటువంటి అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చేయలేకపోతే కోమటిరెడ్డి ఇట్లా విర్రవీగడు అంటే అయ్యారా? ఎందుకంటే గతంలో చూశాను ముఖ్యమంత్రి యొక్క ఆయన యొక్క యాటిట్యూడ్. ఒక మీటింగ్లో చెప్పాడు, అరే మనమే ముఖ్యమంత్రి కావాలి, మనమే ఎంపీలు కావాలి, మనమే కర్ణాటకలో మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే ఈ సంఘటనలు అంటే నేను అడుగుతా ఉన్నాను, మీరు ఇన్ని రోజులు మీరు ఫలాలు అనుభవించారే,
ఎన్ని రోజులు మీరు ఇక దౌర్జన్యాలు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ముసుగులో మీ నాయకుడేమో రాహుల్ గాంధీ ఏమో సామాజిక న్యాయం అంటాడు. మీరు చేసేటువంటి సంఘటన ఇదా? అంటే ఆ యాదగిరి యాదవ్ అనేటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి యొక్క వ్యక్తి మీని కిడ్నాప్ చేసి రాత్రంతా కొడుతూ దెబ్బలు కొడుతూ కత్తులతోటి చంపాలనే ప్రయత్నంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రతిస్పందించి ఎస్పీ దగ్గరకు వెళ్ళడం వల్ల అక్కడ ఎస్పీ ఫోన్ చేయడం వల్ల వెంటనే భయపడి ఆ యాదగిరి యాదవ్ను వదిలిపెట్టడం జరిగింది. 2025లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఇంకా బీసీ రాజ్యాధికారం కావచ్చు, ఇలాంటి కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. బీసీలకు న్యాయం చేసే దిశగా అనేక బీసీ సంఘాలు కూడా ఉద్యమిస్తూ ఉన్నారు. నిజంగానే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉన్నదా? 2025లో కూడా ఈ రకమైనటువంటి బీసీల మీద దాడులు జరుగుతుంది. నిజంగా ఏడాదిగా దాడులు జరుగుతాయి. కనీసం సర్పంచులన్నా మేము మమ్మల్ని కానియరని అడుగుతూ ఉన్నాం. మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లా అయ్యారు? కనీసం సర్పంచ్ కూడా పోటీ చేయనియరా? కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీల వ్యతిరేక పార్టీ. ఈ రాష్ట్రంలో నిజంగా బీసీలను అన్ని రకాలలో అణిచివేయాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాల్లో అణిచివేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఒక్కసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు గుంజుకొని ఈరోజు 4th సిటీ కడతామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అదేవిధంగా నిన్న ఈరోజు పేపర్లో చూశాను. నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పాడంటే ఈ యొక్క ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూములంట ఈ యొక్క మార్కెట్ రేటు కాకుండా ప్రభుత్వ రేటుకు, అంటే మన ఆర్ఓ రేటుకు దాంట్లో 30% తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారట భూములు. అంటే ఒక్కొక్క కోటి 2 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఉన్నటువంటి భూములు ఈరోజు 10 లక్షలకు ఇరిగొచ్చే పరిస్థితి. మిగతా డబ్బులు ఏం చేస్తారంటే ఇదంతా మన రేవంత్ రెడ్డి ఖజానాకి వెళ్తుంది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ వీళ్ళు మొదలయ్యారు ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ముంచడానికి. 6,30,000 కోట్లు ముంచి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఎందుకంటే ఈరోజు బీసీలు చైతన్యమయ్యారు కాబట్టి, బీసీలో ఒక చైతన్యం అయితే మాకు రాజ్యాధికారం రాదు కాబట్టి మేము డబ్బులు 100,000 కోట్లైనా ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మోసాలను ఖచ్చితంగా గ్రామ స్థాయిలోకి వెళ్తాము. దాని సందర్భంగానే మేము 5వ తారీఖున ఆ ప్రాంతానికి వెళ్తున్నాము. ఈ యొక్క ఎల్లారెడ్డి గూడెం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి మేమందరం సంఘీభావం తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు ఎల్లమ్మగూడానికి పోయిన తర్వాత ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వడానికా లేకుంటే ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి పోతున్నారు? మేము రేపు ఎల్లమ్మగూడకు వెళ్తున్నాము. ఈ యొక్క మామిడి నాగలక్ష్మి యొక్క భర్త ఆ యొక్క యాదవ్ వాళ్ళకు ఒక రకంగా మోరల్ సపోర్ట్ అంటే మద్దతు తెలియజేయడము, ఇంకో రకంగా ఈ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేయడానికి వెళ్తున్నాము. అంటే వచ్చేటువంటి యొక్క రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నూకలు జల్లాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క బీసీ వ్యతిరేకులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబము, జానారెడ్డి కుటుంబము, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబము, వీళ్ళ కుటుంబాన్ని వెలివేయాలని మా సమాజానికి పిలుపునివ్వడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.